ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది. బొత్స ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన 74% మంది మహిళలు ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. టీడీపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతామో దీన్ని బట్టి తెలుస్తుంది. దాన్ని బట్టి తెలుస్తుంది ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మచ్చుతనం, ఇలాంటివి ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకు వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి ఉన్న చరిత్ర ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. మాయా, మోసం, దగ. అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు. రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుడిని విశ్వసిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వాడికి చేయూత ఇవ్వాలి. పేదవాడు పేదవాడిగా ఉండకూడదు. రైతు కూలీగా ఉండకూడదు. వాళ్ళు డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు. కూలీ ఉండకంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు. ఆ విధంగా నమ్మారు కాబట్టి, ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయం చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని, 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వాదం కోరిన మరి నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు, జగన్మోహన్ ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామణులకి, సోదరులకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఇదే విధంగా మా పార్టీ కార్యకర్తలందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు, సచివాలయం వ్యవస్థ పెట్టారు, కార్యకర్తలకు విలువ లేకుండా చేశారు అని. సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతి రూపమాపడానికి. కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో, పార్టీ గుండెల్లో ఉంటాడు. ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ, ఏదైతే పూజ్య బాపూజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎంత దిగ్విజయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ, తర్వాత జరుగుతున్న కార్యక్రమాల్లో కానీ ఏ విధంగా 100% దేశానికి అది కులమానికిగా దిక్సూచిగా ఉన్నదో వాలంటరీ వ్యవస్థ. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం నొక్కంటే ఈ కార్యక్రమాలు చేశారు. ఎన్నో చూసిన ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేయడం చూశారు. మీ సమయం పాటించాం. మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మేము అందరికీ చెప్పాం. వాళ్ళ స్థానం కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాష మాట్లాడుతున్నారు.
కాబట్టి రేపు రెండు ఇంకా ఉధృతంగా ఉంటాయి. వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పామ్మా మా కేడరందరికీ. మా ముఖ్యమంత్రి ఆదేశం అది, మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఏ కాకుండా సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి